శ్రీరామనవమి జరుపుకుంటున్నాము, దసరా జరుపుకుంటున్నాము, రావణ దహన చేస్తున్నాము, ఈ దసరా ఉగాది ఇవన్నీ జరుపుకుంటున్నాము, జై శ్రీరామ్ అంటున్నాము, బంబం బోలే అని మాట్లాడుతున్నామని అంటే మన సనాతన ధర్మం గొప్పతనం. ఏదో హిందూ మతాన్ని సనాతన ధర్మాన్ని ఈ నలుగురు ఐదుగురు ఉగ్రవాదులు వచ్చి నువ్వు హిందువా కాదా అని కాల్ చేస్తే నేను హిందూ కాదు అని చెప్పేటోళ్ళం ఏం కాదు. బరాబర్ నేను హిందువే, మే శక్తి హూ, మే క్రాంతి హూ, మే హిందూ హూ, హా ప్రణామ్ మే హిందూ హూ, గర్వంగా హిందూ అని చెప్పుకుంటాం. కానీ హిందూ మతస్థులందరూ కూడా ఒకటి కావాలి, సనాతన ధర్మం గొప్పది అని చెప్పి తెలుసుకోవాలి అని అంటే మనము మన పిల్లలకి చెప్పాలి. ఈరోజు మనం ఉంటాం, రేపు మనం ఉండకపోవచ్చు, కానీ మన ధర్మం కొనసాగుతుండాలి. మన ధర్మం గొప్పతనం ఏందండి? మన ధర్మం సాగితే మనుషులు బ్రతుకుతారు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ఇస్లామిస్ట్ కొంతమంది ఆలోచిస్తారు, క్రిస్టియానిటీ గురించి కొంతమంది ఆలోచిస్తారు. ఈరోజు సిరియా ఏమైపోయింది? సిరియాలో ఆర్ఎస్ఎస్ లేదు, సనాతన ధర్మం లేదు, బీజేపీ లేదు, నరేంద్ర మోదీ గారు లేదు. సిరియా ఎందుకు అగ్నిగుండంగా